ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములండి. ప్రియులారా, గత పాఠములో మనము ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు అనే అంశం గురించి తెలుసుకున్నాం. ఈరోజు దేవునిని చూచిన వారు అనే అంశమును గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందామండి. దేవుణ్ణి చూచిన వారు ఎవరున్నారు అని గనక మన పరిశుద్ధ గ్రంథములో మనం పరిశీలన చేసినట్లయితే, యోహాను సువార్త 18వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ యోహాను భక్తుడు గారు అంటున్నారు, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అంటే ఏమంటున్నారు? ఆయన ఎవ్వడు కూడా ఎప్పుడూ కూడా దేవుని చూడలేదంట. అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. అద్వితీయ కుమారుడు అంటే ఏకైక కుమారుడైన ఆయన కుమారుడే దేవునిని బయలుపరిచాడు. కానీ ఏ నరమానవుడు కూడా దేవుణ్ణి చూడలేదు అనేసని ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథములో చక్కగా స్పష్టంగా వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధముగా అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో కూడా మనం పరిశీలన చేసినట్లయితే, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు. ఏ కాలంలో కూడా దేవుని యొక్క స్వరాన్ని వినలేదంట. ఆయన స్వరూపాన్ని కూడా చూడలేదంట. ఏ కాలంలో కూడా, ఆది కాలంలో కానీ, ఈ కాలంలో కానీ, ఆ కాలంలో కానీ, ఏ కాలంలో కూడా ఎప్పుడూ కూడా ఎవడూ కూడా దేవుని యొక్క స్వరూపాన్ని చూడలేదు, దేవుని యొక్క స్వరాన్ని ఎవడో కూడా వినలేదంట. ఇక్కడ చక్కగా స్పష్టంగా దేవుడు మనకు బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏ కాలంలో కూడా ఎప్పుడూ కూడా ఆయన స్వరాన్ని వినలేదు, ఆయన స్వరూపాన్ని కూడా ఎవ్వరూ కూడా చూడలేదు అనేసని మనకి ఇక్కడ పరిశుద్ధ గ్రంథము చక్కగా స్పష్టంగా వ్రాయబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అదేవిధముగా 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, ఇక్కడ ఏమంటున్నారంటే, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవ్వడునూ తండ్రిని చూచి ఉండలేదు. దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడు తప్ప, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప ఎవ్వడూ కూడా ఆయన చూడాల. దేవుని యొద్ద నుంచి వచ్చినది ఎవరు అంటే అద్వితీయ కుమారుడు. అద్వితీయుడైన అంటే ఏకైక ఒక్కడై ఉన్న ఆయన కుమారుడే ఆయన యొద్ద నుంచి, అంటే దేవుని యొద్ద నుంచి వచ్చాడు. ఆయన మాత్రమే దేవుణ్ణి చూశాడు. ఎవరు ఆయన? ఆయనే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు దేవుని యొక్క కుమారుడు గనుక, యేసుక్రీస్తు వారు దేవుని యొద్ద నుంచి వచ్చాడు గనుక, ఆయన అక్కడ ఉన్నాడు గనుక ఆయనను చూచాడు. ఆయన ఒక్కడ తప్ప మరి ఎవ్వడో కూడా, ఏ నరమానవుడు కూడా దేవుణ్ణి చూడలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదు, ఆయన స్వరాన్ని కూడా ఎవ్వరూ వినలేదు అనేసని దేవుడు ఇక్కడ మనకి చక్కగా స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకని ఎవరు ఆయన చూడలేరు, ఎందుకని ఆయన ఎవరు చూడలేకపోతున్నారు అనేసనంటే, మనుషులందరూ నరమానవులు, ప్రకృతి సంబంధమైన వారు. ఈ మానవ దేహాలన్నీ కూడా ప్రకృతి సంబంధమైన దేహాలు. కానీ దేవుడైతే ఎవరు? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే, దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఏమై ఉన్నాడంటే ఆత్మ. దేవుడు ఆత్మస్వరూపి.
దేవుడు ఆత్మస్వరూపి కనుక మనకి ప్రకృతి సంబంధమైన ఈ కళ్ళకి ఆయన కనిపించడు. మనం ఈ ప్రకృతి సంబంధమైన ఈ శరీరముతో మనం ఆయన్ని చూడలేము. ప్రకృతి సంబంధమైన ఈ చెవులకి ఆయన స్వరం వినపడదు. ప్రకృతి సంబంధమైన ఈ యొక్క చెవులకి ఆయన స్వరం వినపడదు. ఈ ప్రకృతి సంబంధమైన ఈ కళ్ళతో మనం ఆయన్ని చూడలేము. ఎందుకని అంటే ఆయన ఆత్మస్వరూపి. ఆత్మ ఎవరికి కనిపించదు. ఆయన ఆత్మస్వరూపి గనక ఈ నరమానవులు ప్రకృతి సంబంధమైన వారు గనక ఈ ప్రకృతి సంబంధమైన నరమానవులకి ఆత్మస్వరూపి అయిన దేవుడు ఎవ్వరికి కూడా కనిపించడు. ఆ అద్వితీయ కుమారుడు ఆయన యొద్ద నుంచి వచ్చాడు గనుక ఆయన మాత్రమే చూశాడు. ఈ ప్రకృతి సంబంధమైన జీవించిన ప్రతి ఒక్క మానవుడు కూడా ప్రకృతి సంబంధమైన వాడు గనుక ఆయన్ను చూడలేదు. ఆయన మన కోసం, నరమానవుల కోసం నర రూపాన్ని దాల్చుకొని వచ్చాడు. కానీ ఆయన దేవుని కుమారుడు గనక ఆయన యొద్ద నుంచి వచ్చాడు గనుక ఆయనను చూచి ఉన్నాడు. అంతేకాని నరమానవులు ఎవరు కూడా దేవుణ్ణి చూచి ఉండలేదు. ఎందుకు అని అంటే దేవుడు ఆత్మస్వరూపి. ఒకవేళ ఎవరైనా నేను ఆయన చూచాను అనేసి అంటే గనక అదంతా కూడా అబద్ధమే. దేవుని చూచానని ఎవరైనా చెప్పినట్లయితే అది పచ్చి అబద్ధం. ఇక్కడ ఏమంటున్నారు? నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనంలో ఇక్కడ పైనుంచి మనం చదువుకున్నట్లయితే మోషే అడుగుతాడు. 18వ వచనం, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరిచెదను. యెహోవా అను నా నామము నీ ఎదుట ప్రకటించెను. నేను కరుణించు వానిని కరుణించెదను. ఎవని యందును కనికరపడేదనో వాని యందు కనికరపడేదనని అనెను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడచాలవు. ఎందుకని? ఆయన ఆత్మస్వరూపి కనుక ఆయన ముఖాన్ని మోషే చూడలేడు. మోషే నరమానవుడు కదా, చూడలేడు. ఒకవేళ ఏ నరుడైనను నన్ను చూచిన ఎడల బ్రతుకడు. ఒకవేళ ఏ నరుడైనా నన్ను చూచిన ఎడల బ్రతకడు. ఎందుకని? బ్రతికున్నవాడెవడు ఆయన చూడలేరు. ఈ లోకంలో బ్రతికున్నవాడెవడు కూడా ఆయన చూడలేడు. ఆయన చూచాడు అనేసి అని చెప్పి ఆయన బ్రతికి లేడు. చనిపోతే కానీ ఆయన చూడగలం. చనిపోయిన తర్వాత అది పరిశుద్ధత కలిగి ఉంటే. అంతేగాని నరమానవులు ఎవరో కూడా ఆయన్ని చూడలేరు. ఆయన చూచిన నరులు ఎవరో కూడా బ్రతకడు అనేసని ఇక్కడ దేవుడు మనకు చక్కగా స్పష్టంగా తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నామండి. అంటే దీనిని బట్టి మనకు చూస్తే ఏమర్థం అవుతుంది? ఏ నరమానవుడు కూడా దేవుణ్ణి చూచి ఉండలేదు. ఆయన స్వరాన్ని కూడా వినలేదు. ఎవరైనాను నేను దేవుణ్ణి చూశాను, దేవుడు నాతో మాట్లాడాడు అనేసి చెప్పిన ఎడల అదంతా కూడా పచ్చి అబద్ధము. ఇంకా ఇక్కడ మనం కొన్ని లేఖనాల్లో చూసినట్లయితే అదిగో స్టెఫను చూశాడుగా, అదిగో పౌలు విన్నాడుగా, ఆయన స్వరం విన్నాడుగా అనేసి అనేవాళ్ళు కొంతమంది లేకపోలేదు. మనం ఆ విషయాల దగ్గరికి మనం వస్తున్నాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 40-41 వచనంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమంటున్నారంటే, దేవుడు ఆయనను 3వ దినమును లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనపడినట్లు అనుగ్రహించెను. చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే అపోస్తులు యేసుక్రీస్తు వారు కనపడ్డారు వాళ్ళకి. ఎప్పుడు కనిపించారు? యేసుక్రీస్తు ఆయన మృతులలో నుంచి తిరిగి లేచిన తర్వాత చూడండి, లేపిన
దేవుడు ఆయనను మూడవ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకి ఆయన కనపడ్డాడు. అంటే ఆ కాలంలో కూడా అందరికంటే ఎవరికి పడితే వాళ్ళకి కాదండి. యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన మహిమపరచబడ్డాడు. ఆయన పరిశుద్ధుడుగా ఆయన తిరిగి లేచాడు. ఆయన మహిమపరచబడిన తరువాత ఆయన పరిశుద్ధుడుగా తిరిగి లేచిన తరువాత ఎవరికి కనిపించాడు అనేసనంటే దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన వారికి మాత్రమే కనిపించాడు. అప్పుడు కూడా ప్రభువారు అనగా ఎవరు వారు? ఆయన మృతులలో నుండి లేపిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే, అంటే ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఆయనతో పాటు కలిసి తిరిగిన వారు, ఆయనతో పాటు అన్నపానములు పుచ్చుకొనిన వారు, వీళ్ళందరికీ వాళ్ళకి మాత్రమే కనిపించాడంట. అంటే అచ్చంగా అపోస్తులులకి 12 మందికే కాదండి. ఆయన ఎక్కడికెక్కడికి వెళ్ళాడు, ఆయన ఎవరెవరు ఈ గృహములలో ఉండి భోజనాలు చేశాడు, ఎవరెవరితో ఎక్కువగా మాట్లాడాడు, ఎవరిని ఆత్మీయంగా ఎక్కువగా దగ్గరగా తీసుకున్నాడు, ఆత్మీయ విషయాలన్నీ బోధించాడు, ఎందరిని ఏర్పాటు చేసుకొని ఉన్నారో ఆ సాక్షులకి ఎవరు పరిపూర్ణంగా నమ్మి ఉన్నారో అలాంటి వారందరికి కూడా ఇదిగో నేను లెగుస్తానని చెప్పాను కదా, ఇదిగో నేను లేచాను, మీరు నన్ను చూడండి అనేని ఆ విధంగా ఏర్పాటు చేసుకున్న వారందరికీ ప్రభువారు కనిపించాడు. ఆయన మహిమపరచబడిన తరువాత, ఆయన తిరిగి లేచిన తరువాత. అంతకుముందే శరీర రూపంగా ఉన్నప్పుడైతే అందరికీ కనిపించాడు. కానీ ఆయన మృతులలో నుంచి లేచిన తర్వాత కొందరికి మాత్రమే కనిపించాడు. మాకు మాత్రమే కనిపించాడు, మాకు మాత్రమే ఆయన ప్రత్యక్షముగా కనపడినట్లు అనుగ్రహించెను అనేసని ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరికి కనిపించారు, ఎవరు చూశారు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అదేవిధంగా 7వ అధ్యాయం 54వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అపోస్తల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 54 నుంచి 56 వచనాలు మనం చూద్దాము. ఇక్కడ మనం చూసినట్లయితే స్తెఫను నేను దేవుణ్ణి చూచుతున్నాను అనేసి అని అంటున్నాడు కదా, దాని గురించి మనం మాట్లాడదాం. వారు 54వ వచనం, అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 54వ వచనం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరుకుకొనిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండట చూచితిని. ఇక్కడ ఏమంటున్నారు స్తెఫను గారు? పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై అంటే అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వచ్చి ఉన్నది. అపోస్తలుల కాలములో పరిశుద్ధాత్మ శక్తి అపోస్తలుల మీదకి వచ్చి ఉన్నది. ఆయన ఏర్పాటు చేసుకొని వారి మీదకి వచ్చింది. ఆ విధముగా వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. సువార్తను ప్రకటిస్తూ ఎంతగానో పరిశుద్ధాత్మ వారికి సహాయకరముగా ఉన్నది. ఆ విధముగా పరిశుద్ధాత్మతో పరిపూర్ణముగా నింపబడిన వాడై దేవుని మహిమను, ఆయన యొక్క మహిమ ఇక్కడేమో శరీర రీతిగా యొక్క స్తెఫను పరిశుద్ధాత్మతో పరిపూర్ణంగా నింపబడ్డాడు. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు అంటే ప్రకృతి సంబంధమైన విధముగా అతను లేడు. పరిశుద్ధాత్మతో పరిపూర్ణంగా నింపబడ్డాడు. ఆ పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కనుకనే పరలోకములో ఉన్న దేవుని యొక్క మహిమను అతను చూడగలుగుతున్నాడు. ఆ మహిమను చూస్తూ ఉంటున్నాడు. ఆ మహిమలో నుంచి యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఆయన ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. ఇక్కడ స్తెఫను ఉన్న విధానం, ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై
దేవుని యొక్క మహిమను చూచుచూ ఆ మహిమ ద్వారా ఆ విధముగా యేసు దేవుని కుడిపార్శ్వమును కూర్చుని ఉండుట చూచుచున్నాను అనేసని ఆయనకు పరిపూర్ణముగా దేవునిలో ఉన్నవాడై దేవుని చూచుచూ ఉంటున్నాడు. పరిపూర్ణంగా దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వాడై చూచుచూ ఉన్నాడు. దీని విషయంలో మనం ఒక మాట మనం చెప్పుకుందాము. ఆదికాండము మనం చూసినట్లయితే ఆదికాండము 21వ అధ్యాయము 19వ వచనం. ఆదికాండము 21వ అధ్యాయం 19వ వచనం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి తాగించెను. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? హాగరుని శారా తన యొక్క ఇంటిలో నుంచి తన కుమారుణ్ణి ఇంటిలోంచి పంపించిన తర్వాత ఆమె ఒక ప్రదేశానికి వెళ్ళిన తర్వాత, ఒక అడవి లాంటి వేరే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆహారం కానీ నీళ్లు కానీ ఎక్కడ ఏమి లేని పరిస్థితిలో ఉండి ఆ యొక్క చిన్నవాడు హాగరు కుమారుడైన ఇస్మాయేలు మంచి నీళ్లు లేక తినటానికి కానీ తాగటానికి ఏమీ లేక అతను ఆ విధముగా సోల పడిపోయి ఉన్న స్థితిలో ఉంటే, మంచినీళ్ళు కూడా దొరకని స్థితిలో నేనున్నానని హాగరు దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నది. దేవునికి అక్కడ ఆమె దేవుని సన్నిధిలో దేవునికి మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నీవెందుకు ఆ విధంగా నువ్వు మొరపెడుతున్నావు అనేసి అని దేవుడు అక్కడ దేవదూత ద్వారా మాట్లాడినప్పుడు అయ్యో అక్కడ నీళ్లు ఉన్నాయి, నువ్వు తీసుకొని వచ్చి చిన్నవానికి తాగించు అని చెప్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు ఆమె కన్నులు తెరవబడిన గనుక నీటి ఓట కనపడినది. అంటే అప్పుడు వరకు ఆమె కన్నులు మూసుకొని ఉందా? ఆమెకు కళ్ళు లేవనా? ఆమెకు కళ్ళు లేకపోతే అబ్రహాము హాగర్ని తన కొడుకుని కళ్ళు లేని గుడ్డ ఆమెకి ఇచ్చి తన కొడుకుని ఇచ్చి ఎలా పంపిస్తారని? గుడ్డ ఆమెకి పిల్లల్ని కుమారుణ్ణి ఇచ్చి పంపించగలడా అబ్రహాము? పంపించలేడు కదా. అక్కడ హాగరు యొక్క కథ తర్వాత మీరు చదువుకోండి. హాగర్ని గుడ్డితనంగా ఉంటే ఆమెనే అలా పంపిస్తారా? ఆమె గుడ్డితనంగా ఉన్నదని అంతకుముందు ఎక్కడ తన యొక్క జీవితంలో మనం చదవలేదే. ఆమె గుడ్డితనం కాదు, ఆమెకు కళ్ళున్నాయి. కాకపోతే అక్కడ ఆత్మీయంగా తన యొక్క కళ్ళు తెరవబడినవి. అందుకనే ఇక్కడ దేవుడే ఆమె కన్నులను తెరిచాడు. దేవుడు ఆమె కన్నులను తెరిచినందున ఆమె నీటి ఓటను చూచి, ఆ నీటి ఓటను చూడటం కోసం, దేవుడు ఇచ్చిన నీటి ఓటను చూడటం కోసమే ఆమెకి ఆ విధముగా ఆత్మీయంగా యొక్క కన్నులు తెరిచినట్లుగా మనం చూస్తున్నాం. అంతేగాని అసలు ఆమెకు కన్నులు లేనట్టు ఆమె గుడ్డి ఆమె కాదు. అదేవిధంగా ఇక్కడ స్టెఫను కూడా ఆత్మీయంగా దేవుణ్ణి ఆ విధముగా పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆ దేవుని యొక్క మహిమను పొందుకొనిన వాడై అట్టి దేవుని యొక్క కుడిపార్శ్వము యేసు దేవుని కుడిపార్శ్వమును ఉండినట్లుగా అతను చూచినట్లుగా ఆయన అట్లాగా ఒక దర్శనములాగా ఆయన అలాగ చూస్తూ ఉంటున్నాడు. అంతేగాని మనలాగా మామూలుగా కనపడే శరీర రీతిగా దేవుణ్ణి అక్కడ ఆయన చూడలేదు. ఎందుకంటే దేవుణ్ణి చూచిన ఏ నరుడు బ్రతుకుడు. ఆయన నరరూపముతో దేవుణ్ణి చూడల, ఆత్మీయంగా ఆ పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆ విధముగా మహిమ ద్వారా ఆయన మహిమను చూడగలిగాడు తప్ప శరీర రీతిగా స్టెఫను దేవుణ్ణి చూచి ఉండలేదు. అదే విధముగా 9వ అధ్యాయం ఇంకా మనం చూసినట్లయితే స్టెఫను గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా మరి యొక్క మాట మనం చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో మనం పరిశీలన చేసినట్లయితే,
విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. చూడండి, విశ్వాసం ఆ స్టెఫనుకి ఎంత విశ్వాసం ఉందంటే, ఆయనకున్న విశ్వాసం దేవుణ్ణి దేవుని కుమారుణ్ణి చూసే అంత విశ్వాసం ఉన్నది. ఆయనకున్న ఆ విశ్వాసం ఎలా ఉందంటే, నిరీక్షింపబడు వారి యొక్క నిజస్వరూపం. స్టెఫనుకున్న విశ్వాసము ఆయనకున్న నిరీక్షింపబడిన వాటిని, ఆ దేనినైతే ఆయన చూడాలి అనుకుంటున్నాడో, దేనినైతే నేను చూస్తున్నాను అనేసి అనుకుంటున్నాడో, ఎవరినైతే ఆ దేవుని నేను చూస్తున్నాను, నా కోసం మా కోసం వచ్చిన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి ఈ లోకమునకు వచ్చాడు, ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు కనుక ఆయన దేవుని యొక్క కుడి పార్శ్వమున ఖచ్చితంగా ఆయన ఉంటాడు అనే ఒక బలమైన విశ్వాసం ఆయనలో ఉన్నది కనుకనే ఆ యొక్క విశ్వాసము ఆ విధమైన విశ్వాసంతో ఆయన నిరీక్షించుచున్నాడు కనుకనే ఆ నిరీక్షణ ఎలా ఉందంటే నిజ స్వరూపం, ఆ నిరీక్షణ యొక్క నిజ స్వరూపము, ఆయన విశ్వాసించిన ఆ యొక్క నిజము, ఆ యథార్థత, ఆ నమ్మకము, పరిపూర్ణమైన విశ్వాసం ఎలా ఉంది అంటే అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. ఆ అదృశ్యమైన వాటిని ఉన్నాయి అన్నట్టుగా ఉన్నవి ఉన్నట్టుగా రుజువైనట్టుగా ఆయన చూస్తూ ఉంటున్నాడు. ఆయన ఏదైతే ఊహించుకుంటున్నాడో, ఆయన ఇంతకుముందు యేసుక్రీస్తు వారిని గురించి తెలుసుకొని తండ్రి అయిన దేవుని గురించి ఏదైతే తెలుసుకున్నాడో, ఆయన కుమారుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏదైతే చెప్పి ఉన్నాడో, ఆయన తర్వాత ఏ విధముగా ఆయన ఆరోహణం వెళ్ళిపోయాడో, ఆయన ఆరోహణం అయిన తర్వాత ఆయన వచ్చిన విధానం, ఆయన వెళ్ళిపోయిన విధానం, వెళ్ళిన తర్వాత ఆయన ఎక్కడ కూర్చొని ఉంటాడో, ఆయన ఎక్కడ ఉంటాడో, ఆయన మహిమ అక్కడ పరలోకం ఎలా ఉంటుందో, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నారు కదా, ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అన్నాడు కదా, తండ్రి నేను నీ యొద్ద ఉన్నప్పుడు నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమను ప్రసాదించమని ప్రభువారు ప్రార్థన చేశారు కదా, ఆ మహిమను ఇవన్నిటిని కూడా ఆ యొక్క స్టెఫను గారు ఇక్కడ ఒకవైపు నుంచి వీళ్ళు రాళ్లతో కొడుతూ ఉంటుంటే, ఒకవైపు నుంచి వీళ్ళు అనరాని మాటలు అంటూ ఉంటుంటే, వీళ్ళు రాళ్లతో కొట్టుతూ ఉంటుంటే, ఆ రాళ్ల దెబ్బలు శరీరం హింసింపబడుతూ ఉంటుంటే, ఆ హింసలను గురించి ఆయన శరీరాన్ని గురించి ఆయన ఊహించట్లా. వాళ్ళు రాళ్లతో హింసిస్తా కొడుతూ ఉంటుంటే ఎంత భయంకరమైన దెబ్బలు, రాటితో కొడతా ఉంటుంటే అంత రాళ్లతో కొడుతున్న ఆ దెబ్బలకి ఆయన శరీరం వైపు, ఆయన శరీరం గురించి ఆయన ఆలోచించట్లా. ఆ శ్రమలు పడుతూ ఉండగా ఆయన ఆకాశం వైపు తేరి చూచి, ఆయన ఏదైతే తన జీవితంలో విని ఉన్నాడో, ఏదైతే ఏ విషయాలైతే ఆయన తెలుసుకొని ఉన్నాడో, ఏ విషయాలైతే సమాజానికి ప్రకటించి ఉన్నాడో, ఆ విషయాలన్నిటినీ ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆ దృశ్యాలు మాత్రం ఆయనకి కళ్ళకి కనిపించినట్లుగా, అదృశ్యమైన వాటిని ఆయన కన్నులారా చూస్తున్నట్టుగా, ఆయన శ్రమలలో ఉండి ఆయన యొక్క మహిమను చూసినట్టుగా ఆయన ఆ విధముగా చూస్తూ ఉంటున్నాడు. అంతే తప్ప నీలాగా నాలాగా ఇష్టానుసారంగా నోరు తెల్లారు లేస్తే నోటికి అదుపు ఉండదు, లేకపోతే తెల్లారు లేస్తే మన కళ్ళకి అదుపు ఉండదు, కళ్ళు ఏవి చూస్తాయో తెలీదు, నోరేం మాట్లాడితే ఇలాంటి వాళ్ళ కళ్ళకి కాదు ఆయన కనిపించింది. ఆయన అన్ని శ్రమలు పడుతూ కూడా అదంతా కూడా అదృశ్యమైన ఆ దృశ్యాన్ని ఆయన కన్నులకు కట్టినట్టుగా ఆయన అలాగ చూస్తున్నట్టుగా ఆయన నేను దేవుని యొక్క కుడి పార్శ్వమున యేసుక్రీస్తు వారు కూర్చొనినట్టుగా నేను చూస్తూ ఉంటున్నాను అనేసని స్టెఫను పలికినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే స్టెఫను ఏమంటున్నాడంటే, స్టెఫను కూడా యేసుక్రీస్తు వారు ఏదైతే పలికారో, అయ్యా ఈ పాపం వీళ్ళ మీద మోపకు అనేసనని స్టెఫను కూడా అదే మాట అంటున్నాడు. నన్ను వీళ్ళు రాళ్లతో కొడుతున్నారు, ఈ విధముగా కొడుతున్నారు, ఈ విధముగా నన్ను హింసిస్తున్నారు కనుక ఈ యొక్క హింసలకు తగినట్టుగా ఈ పాపము వారి మీద మోపకము
అనేసి అని అంటున్నాడు. ఎందుకని ఈ పాపం వారి మీదకు మోపకూడదు? ఎందుకు వారి మీదకి యేసుక్రీస్తు వారు కూడా అదే మాట అన్నారు. ఎందుకు ఆ పాపం వారి మీదకు మోపకూడదు? వారు హింసించారు కదా, హింసించిన వారి మీదకి ఎందుకు పాపం మోపకూడదు అనేసానంటే, వారు హింసిస్తున్నారు. ఆయన బిడ్డని హింసించాడు కదని ఆయన బిడ్డ ఒకవేళ తిరిగి ఆ హింసించిన వారిని కొట్టకపోవచ్చు, కానీ ఆయన తండ్రి ఉన్నాడు కదా, ఆయన తండ్రి ఊరుకోడుగా. ఆయన కుమారుణ్ణి హింసిస్తూ ఉంటుంటే కుమారుడు వీరిని ఎదిరించలేకపోవచ్చు. కుమారుడు వాళ్ళని ఎదిరించి వాళ్ళని ఏమి ఆళకలాగా చేయకపోవచ్చు, కానీ తండ్రి ఉన్నాడు కదా, ఆత్మీయ తండ్రి, ఆయన ఊరుకోడు కదా ఆయన కుమారుని హింసిస్తే. అందుకనే అప్పుడు ఏమవుతుంది, వీళ్ళేమో రాళ్లతో కొడుతున్నారు, హింసింపబడుతున్నారు. ఆయన తండ్రి ఏమో హింసించిన వారిని హింసించాడే అనుకోండి, దానికి ప్రతిఫలం అయిపోతుంది. తర్వాత స్తెఫను పొందుకోబోయే ఆ గొప్ప మహిమకు అక్కడ అవకాశం బహుశా ఉండకపోవచ్చేమో. ఎందుకంటే చెల్లుకు చెల్లి అయిపోతుంది కదా. అప్పుడు ఈయనకి జీవ కిరీటం రావటానికి అవకాశం ఏది? మార్కులేయి. ఈ స్తెఫనుకి జీవ కిరీటం రావాలంటే మార్కులు కావాలి. ఆ మార్కులు సంపాదించుకుంటే కానీ ఆయన జీవ కిరీటాన్ని పొందుకోగలుగుతాడు. కానీ దెబ్బకి దెబ్బ ప్రతీకారం తీర్చుకున్నప్పుడు ఈయనకంటూ మార్కులకి మిగలవు కదా. అందుకనే తండ్రి, నేను ఎలాగో హింసింపబడుతున్నాను, నా శరీరం అంతా రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు, రాళ్లతో కొడుతున్నారు. ఈ విధముగా నన్ను రాళ్లతో కొట్టి ఇంత శబ్దం ఇంత ఇది చేసినా కానీ దానికి ప్రతిగా ఒకవేళ ఏమైనా మీరు చూపిస్తే మరి నాకు మార్కులు ఉండవేమో, నీ సన్నిధికి రావడానికి అవకాశం ఉంటుందో ఉండదో అని ఒకవేళ ఆయన ఉద్దేశమై ఉండొచ్చేమో. అందుకనే ఎంత బాధ కలిగినా కానీ ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువా, ఈ యొక్క నేరము వారి మీదగా మోపకము, వారిని క్షమించు. యేసుక్రీస్తు వారు కూడా అదే అన్నారు. యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అయిన దేవుణ్ణి అదే వేడుకున్నారు, వీరిని క్షమించు అనేసి యేసుక్రీస్తు వారు కూడా అదే కోరుకున్నారు. అలాగే స్తెఫను కూడా అదే కోరుకున్నారు. ఎందుకంటే మనం పొందిన దానికి ప్రతిఫలం మనం ఇక్కడే తీర్చుకుంటే ఏం ప్రయోజనం? దానికి ప్రతిఫలాన్ని మనం అక్కడ పొందుకోవాలి. అందుకని ఆయన ఆత్మపూరుడై ఆ విధముగా నేను దేవునిని చూచుచున్నాను, దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఆయన కుమారుని చూస్తున్నానని ఆయన ఎంతో ఆత్మీయంగా ఆత్మతో నింపుకొనబడిన వాడై ఆ యొక్క దృశ్యాన్ని చూసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన యొక్క విశ్వాసం అలాంటి విశ్వాసము. అదృశ్యమైన వాటిని ఆయన ఆత్మపూర్ణుడుగా ఆ యొక్క అదృశ్యమైన వాటిని ఆయన చూడగలిగాడు. అదే విధముగా అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, ఇక్కడ ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. ఇక్కడ ఎవరిని గురించి మనం 9వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే సౌలు గారు గురించి. సౌలు గారు అప్పుడు ఆ టైంలో సౌలు గారు ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య చేసే వాళ్ళందరినీ, క్రీస్తు యొక్క సువార్త ప్రకటించే వాళ్ళందరినీ, యేసుక్రీస్తును నమ్ముకున్న వారందరినీ, అంటే క్రీస్తు యొక్క సంఘమును, కట్టబడిన క్రీస్తు యొక్క సంఘ సభ్యులను అందరిని కూడా హింసిస్తూ ఉన్నారు. ఎవరైతే యేసు పేరు చెప్పుతారో వాళ్ళను దారుణంగా హింసించిన వాడు సౌలు. అంటే సౌలు అంటే వేరే విధముగా దుర్మార్గుడు కాదండి, అతను ధర్మశాస్త్రోపదేశకుడు. ధర్మశాస్త్రాన్ని పూర్తిగా తెలిసినవాడు,
ధర్మశాస్త్రం అంతా కూడా పూర్తిగా తెలిసినవాడు, ధర్మశాస్త్ర చట్టం అంతటిని ఆచరించేవాడు, ధర్మశాస్త్ర చట్టం మీద పరిపూర్ణమైన విశ్వాసం కలిగినవాడు, ధర్మశాస్త్రం పట్ల ఎంతో ఆసక్తి కలిగిన వాడై ఉండి, ఆ మోషే ద్వారా దేవుడు మాకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కదా, మరి ఈయనెవరు అనేసానని ఈ యొక్క యేసుక్రీస్తు వారిని గూర్చి నమ్మేవాడు కాదు. ఆ ఉద్దేశంతోనే కదా ఆ యొక్క వారందరూ కూడా యేసుక్రీస్తు వారిని సిలువ వేసి చంపేసింది. ఆయన దేవుని కుమారుడు కాదనే కదా ఆయన సిలువ వేసింది. అదే ఉద్దేశంతో సౌలు కూడా యేసుక్రీస్తు వారిని నమ్మేవారు కాదు. ఆయన యొక్క సంఘాన్ని దారుణంగా హింసించేవాడు. ఆ యొక్క దానికి సంఘాన్ని దారుణంగా హింసించే సందర్భంలోనే స్టెఫనును హింసించే సమయంలో కూడా సౌలు గారు అక్కడ ఉన్నాడు. ఆ టైంకి స్టెఫనును హింసించి రాళ్లతో కొట్టే సమయంలో కూడా సౌలు కూడా ఆ యొక్క కార్యానికి సహకరించిన వాడై ఉన్నాడు. స్టెఫనును రాళ్లతో కొట్టే సందర్భం ఆయన అక్కడ ఉండి మరీ చేయించాడు. ఆ విధంగా ఎంతో మందిని హింసించాడు. స్త్రీలని లేదు, పురుషులని లేదు, అందరిని కూడా దారుణంగా ఇళ్లల్లోకి వెళ్ళి లాక్కొచ్చి మరి చంపి చిత్రహింసలు పెట్టి చాలా భయంకరమైన కార్యాలు చేసిన వాడు సౌలు. ఆ విధమైన విధానంలోనే అదే పనిలోనే ఆ యొక్క సౌలు యొక్క వేరే పట్టణానికి అక్కడ సువార్తను ప్రకటిస్తున్నారని, అక్కడ దేవుని యొక్క సువార్త ప్రకటించే వాళ్ళు ఆ యొక్క దమస్కు యొక్క పట్టణంలో ఉన్నారని, ఆ పట్టణమునకు అక్కడ వాళ్ళు ఉన్నారని చెప్పేసి అక్కడున్న వారందరిని కూడా హింసించటం కోసమే ఆ యొక్క సౌలు బయలుదేరి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. సౌలు ఆ విధంగా బయలుదేరి అక్కడున్న క్రైస్తవుల్ని హింసించటం కోసమే సౌలు బయలుదేరి వెళుతూ ఉంటుంటే మార్గ మధ్యములో దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఒక దృశ్యం జరిగినది. అక్కడ దృశ్యం ఏం జరుగుతుంది మనం చూద్దాం. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావనెను. హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వింటిని. ఇక్కడ ఒక స్వరము పలుకుట వింటిని అనేసని పౌలు గారే చెప్తూ ఉంటున్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నారు? సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరము పౌలు గారికి వినిపించింది. అయితే ఇక్కడ సౌలు గారు హింసించింది ఎవరిని హింసిస్తున్నారు? సంఘం అంటే సంఘములో ఉన్న సభ్యులు, రక్షింపబడిన దేవుని యొక్క బిడ్డలను అతి దారుణంగా హింసిస్తున్నాడు సౌలు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు? సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని ఒక స్వరం వినపడింది. అంటే సౌలు హింసిస్తున్నది ఎవరిని? సంఘమును, రక్షింపబడిన దేవుని యొక్క సంఘం అనగానేమి? క్రీస్తు వారి యొక్క శరీరము, ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క సంఘము. ఆయన యొక్క సంఘాన్ని హింసిస్తే ఆయనను హింసించినట్లే. అంటే అక్కడ మాట్లాడుతున్నది ఎవరు? సంఘములో ఉన్న సభ్యులు, వారి యొక్క ఏడుపులు, కేకలు, ఆ యొక్క దృశ్యాలు అవన్నీ కలిసి అతనికి ఏమనిపించిందంటే దేవుని యొక్క ఆత్మ అతని యొక్క కళ్ళు మూయబడి అప్పటికి అతని యొక్క కళ్ళకి పొరలు కమ్ముకున్నాయి. ఆ యొక్క ప్రభువారిని సౌలు చూడలేకపోయాడు. ఆయన హింసించున్నది ఎవరిని? క్రీస్తు యొక్క శరీరాన్ని, అంటే ఆయన యొక్క సంఘాన్ని. అక్కడ జరుగుతున్న కార్యం ఏంటి? ప్రకృతి సంబంధమైన కళ్ళతో ఆయన చూడల, ఆయన ప్రకృతి సంబంధమైన చెవులతో ఆయన వినల. ఎందుకంటే అక్కడున్న వారందరూ కూడా వాళ్ళు ఎవరు చూడలేకపోయారు, వాళ్ళందరూ ఎవరు కూడా ఆ యొక్క స్వరాన్ని వినలేకపోయారు. ఒక్క సౌలు గారికి మాత్రమే వినపడింది. ఎందుకని? ఆయన ఆత్మీయంగా అతనిని చూడగలుగుతూ ఉంటున్నాడు. అంటే దేవుడు అతన్ని ఆ విధముగా మాట్లాడుతూ ఉంటున్నాడు. శరీర రీతిగా సౌలు వెళ్ళి యేసుక్రీస్తుని స్వయంగా చూడలే,
ఆయన కళ్ళు మూసుకుపోయి పడిపోయినాయి. కళ్ళు ఎలాగ మూసుకుపోయినాయో ఆయనకు మానసిక స్థితి కూడా అలాగే అయిపోయింది. అతను చూసేదంతా ఆత్మీయంగా దేవుని చూస్తూ ఉంటున్నాడు, క్రీస్తుని చూస్తూ ఉంటున్నారు, క్రీస్తు యొక్క స్వరాన్ని వినగలుగుతూ ఉంటున్నాడు. ప్రకృతి సంబంధంగా ప్రభు వారిని చూడలేదు. అంటే ఈ విధముగా అదృశ్యమైన వాటిని ఆత్మస్వరూపంగా వారు ఇక్కడ యొక్క సౌలు గారు కూడా అతను ఒక రకమైన వ్యధన పడుతున్నాడు. నేను ఎవరిని హింసిస్తున్నాను ప్రభువా, ప్రభు నీ ఎవడవి, నేనెవరిని హింసిస్తున్నా, నేను నమ్ముకున్నది యెహోవాని, యెహోవా ఇచ్చిన మోషే గారి ద్వారా మాకు ఇచ్చిన ధర్మశాస్త్ర చట్టాన్ని మేము ఆచరిస్తున్నాం, నీవెవడవి మధ్యలో అనేసని ఇదంతా కూడా ఆయన ఏ విధముగా అతనితో దేవునితో వాదన పెట్టుకుంటున్నాడు అంటే ఆత్మీయంగా ఆత్మ సంబంధమైన విషయాలను గురించి ఆయన వాదన పెట్టుకొని ఆ విధముగా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతే తప్ప తెల్లారు లేచిన దగ్గర నుంచి నోటికి కంటికి అదుపు లేని కళ్ళతో కానీ, ఆ స్వరముతో కానీ, ఆ చెవులతో కానీ ఏ నరుడు ఏ మానవుడు కూడా దేవుణ్ణి చూచి ఉండలేదు, ఆయన స్వరమును విని ఉండలేదు అనేసని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ విధముగా మనం గమనించినట్లయితే ప్రకృతి సంబంధమైన ఏ విషయాల్లో ఏ విధముగా కూడా ఏ ఒక్క నరుడు కూడా ఏ ఒక్క మానవుడు కూడా దేవునిని చూడలేదు. ఆయన చూస్తే ఏ నరుడు కూడా బ్రతకడు. ఒకవేళ ఎవరైనా చూస్తూ ఉంటున్నారు అనేసనంటే ఈ విధముగా చూశారు. వీళ్ళందరూ కూడా అలాగైనా ఆ స్టెఫను కానీ, ఆ పౌలు గారు కానీ, ఇంకా మిగిలిన అపోస్తలులు కానీ వీళ్ళందరూ చూశారు. ఏ కాలంలో చూశారు వాళ్ళు? యేసుక్రీస్తు వారి యొక్క చనిపోయి తిరిగి లేచిన తరువాత ఆరోహణమైన తర్వాత సంఘము కట్టబడుతున్న సమయములో వాళ్ళు చూశారు. ఆ కట్టబడిన సమయము ఆయన యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు చేసిన కార్యాలు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు, ఆయన సంఘము క్షేమాభివృద్ధి చెందు విధానము, సంఘము క్షేమాభివృద్ధి కోసమై ఆ యొక్క అపోస్తులు పడిన బాధలు, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు, ఇవన్నిటిని కూడా వీటన్నిటికీ పరిశుద్ధాత్ముడు వారికి తోడుగా ఉండి ఇన్నిటి నుంచి వారిని విడిపించుకుంటూ అన్ని విధాలుగా వారికి తోడుగా ఉండి నడిపించాడు. అందుకనే వాళ్ళు మహిమతో పరిశుద్ధాత్మతో ఆ విధంగా దేవునితో ఎక్కువ సహవాసం చేయగలిగారు. వాళ్ళు అవన్నీ చేశారు, ఎక్కువగా పరిశుద్ధాత్మ సహవాసం చేశారు, అవన్నీ చూశారు, విన్నారు, అయిపోయింది. ఆ దృశ్యాలు మొత్తం పరిశుద్ధ గ్రంథములో మనకు లిఖితమై ఉన్నది. అవన్నీ కూడా దేవుడు మనకు ఆ యొక్క వారి ద్వారానే పరిశుద్ధాత్ముడు వారికి ఎలాగ తోడుగా ఉన్నారో, వారందరికి ఏ విధంగా సహకారంగా ఉన్నారో అదేవిధంగా వారికి సహకారంగా ఉండి వారికి తోడుగా ఉండి ఆ యొక్క విషయాలన్నిటినీ ఒక గ్రంథముగా వ్రాయించి దేవుడు మన చేతికి అప్పగించాడు. ఆ అపోస్తుల కాలం అయిపోయింది. మేము ఇంతకుముందు చెప్పుకున్నాం అపోస్తుల గురించి. ఆ అపోస్తుల కాలములు అయిపోయినాయి, ఆ సందర్భం అయిపోయింది, ఆ పరిస్థితులు అయిపోయినాయి. వారందరూ కలిసి మనకి వ్రాయించి ఇచ్చున్నారు. ఆ యొక్క వాక్యాలన్నీ ఈ విషయాలన్నీ మనం చదువుకొని ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఇవన్నీ ఖచ్చితంగా జరిగినవి, ఇది ఖచ్చితంగా జరిగినవి. ఆ తర్వాత ఆయన రెండవ రాకడలో ఆయన రాబోచున్నాడు, ఆయన వచ్చి మనల్ని తీసుకొని వెళతాడు అనేసరి మనం బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. జరిగిన సంఘటన పాత నిబంధనలో జరిగినవి, క్రొత్త నిబంధనలో జరిగినవి, ఇవన్నిటిని కూడా మనం విని ఏం చేయాలంటే మనం విశ్వాసం ఉంచాలి. మనం వినాలి, విశ్వాసం ఉంచాలి, నమ్మాలి, బాప్తీసం తీసుకోవాలి, ఆయన యొక్క రక్త సంబంధికులుగా మనం ముద్ర వేయబడాలి, క్రీస్తులోనికి మనం చేర్చబడాలి. ఆ విధముగా ఉండిన క్రీస్తులో అమర్చబడిన మనల్ని అందరం తీసుకొని వెళ్ళటం కోసమై ప్రభువారు రెండవ రాకడలో వస్తున్నారు. అంతే తప్ప మరలా మన కళ్ళకి కనపడడైనా మరలా అపోస్తుల కార్యములో జరిగిన విధంగా ఇప్పుడు జరగదు. ఆ అపోస్తులు వేరు, అపోస్తుల సంఘటనలు వేరు. ఏ కాలంలో జరిగినవి ఏ పరిస్థితిలో జరిగినట్లు ఇప్పుడు తీసుకొచ్చి మనము
ఈ విధముగా దేవుడు నాకు కనపడ్డాడు, దేవుడు నేను చూశాను, మాట్లాడతాను అనటానికి లేదు. దేవుడే వాక్యమై ఉన్నాడు. అదే అందుకే కదా యోహాను సువార్త 1 అధ్యాయంలో మనకుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యకి వచ్చి ఉన్నది అనేసరి ఈ విధముగా మనకు దేవుని యొక్క వాక్యమే దేవుని రూపములో దేవుడు మనకు మాట్లాడి మనకు అందజేశాడు కనుక ఆ వాక్యములు ఆ మాటలను మనం విని విశ్వాసం ఉంచాలే తప్ప దేవుడు నాకు కనపడ్డాడు, వినపడ్డాడు ఇవన్నీ కూడా మనం ఏ మాటలు కూడా నమ్మకూడదు. ఎవరైనా దేవుడిని చూశారు అంటే వాడు చనిపోతాడు. అసలు దేవుడిని చూసే అవకాశం లేదు. దేవుని యొక్క స్వరూపమైన ఆయన యొక్క మాటలను దేవుడు మన చేతికి ఇచ్చాడు కనుక మనం వినాలి, విశ్వసించాలి, రక్షింపబడాలి. దేవుని యొక్క సంఘములో క్రీస్తులోనికి మనం చేర్చబడాలి. అది మాత్రమే దేవుడు మనకు ఆఖరిగా మనకి ఇచ్చాడు. అంతకుముందు ధర్మశాస్త్రంలో జరిగిన ఈ కార్యాలన్నీ ఆ చట్టం అంతా మనం ఆచరించాలంటే మన వల్ల అయితే కాదు. అపోస్తులు పొందిన ఆ యొక్క శ్రమలు, ఆ వేదనలు, సువార్తను ప్రకటించడం కోసం వాళ్ళు పడిన అలాంటి భయంకరమైన శ్రమలు మనమైతే పడలేము. మనకల్లా చాలా సులువైన పని ఈ యొక్క గ్రంథములో ఉన్నాయన్నీ కూడా మనం వినాలి, చదువుకోవాలి, వినాలి, విశ్వాసం ఉంచాలి, నమ్మాలి, క్రీస్తులోనికి మనం చేర్చబడాలి. అది మాత్రమే చాలా సులువైన పనిని దేవుడు మనకిచ్చాడు. ఆ విధముగా విని ఆ విధముగా దేవుని యందు విశ్వాసం ఉంచవలసినదిగా ప్రభు పేరట మనవి చేస్తూ, ఒకవేళ ఎవరికైనా ఏదైనా కళలు వచ్చినాయి అనుకోండి, మనం ఏదైతే అనుకుంటున్నామో, ఉదాహరణకి ఎవరైనా చనిపోయారనుకోండి, మనం అక్కడికి వెళ్ళి వస్తాము. అక్కడికి వెళ్ళి వచ్చి ఆ దృశ్యాలన్నీ చూసి వస్తామనుకోండి, ఆ యొక్క మరణ కార్యాలన్నీ కూడా సమాధి కార్యాలన్నీ అనుకోకుండా మనకి ఆ రోజు సాయంత్రం రేపో ఎల్లుండో అయ్యే దృశ్యాలు మన కళ్ళలోకి వచ్చేస్తాయి. అంటే ఏంటి, మనం ఏదైతే చూసి దేని గురించి అయితే ఊహించుకుంటున్నామో అవి అలాగా కళలోకి వచ్చేస్తాయి. అలాగే ఇంకేమైనా పెళ్లి కార్యాలు, శుభకార్యాలు చూసామనుకోండి, అవే ఆలాపనలాగా మన కళలాగా వచ్చింది. అదేవిధంగా మనం బైబిల్ కూడా పద్దాక ఎక్కువగా చదివి ఎక్కువసేపు మనం ప్రార్థన చేసుకొని ఎక్కువగా దేవుల్లో మనం అలా గడుపుతూ ఉన్నాం అనుకోండి, ఇదే ఆలాపనలో దేవుడు మనకు అదే దృశ్యాలు అదే విధంగా మన కళలాగా రావచ్చు. ఆ విధంగా అలాంటి దృశ్యాలు మనకు కళల్లాగా రావచ్చే కానీ దేవుణ్ణి చూచిన వారు కానీ, స్వయంగా దేవుని చూసిన వారు కానీ, దేవుని స్వరాన్ని విన్న వాళ్ళు ఎవరూ లేరు. దేవుని స్వరమే దేవుని యొక్క వాక్యం. ఈ యెహోవా వాక్యము, దేవుని యొక్క వాక్యము మన మధ్య ఉన్నది. ఈ వాక్యాన్ని మాత్రమే మనం విని విశ్వసించాలని దేవుడు మనకు చక్కగా స్పష్టంగా బయలుపరిచి ఉన్నాడు. ఈ వాక్యం అందరూ కూడా విని గ్రహించవలసినదిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నానండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ వందనములు.